ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ సోదాల్లో పట్టుబడ్డ 11 కోట్ల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. సిట్ సీజ్ చేసిన 11 కోట్లకు తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు ఈ కేసులో A1 గా ఉన్న రాజ్ కిస్ రెడ్డి. ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేశారు. తనకు బెయిల్ రాకుండా అడ్డుకోవడం కోసమే సిట్ ప్రయత్నం చేస్తున్నది అని అక్కడ అతను ఆరోపణ చేస్తున్నారు. తీగల విజేందర్ రెడ్డికి, తీగల బాలిరెడ్డికి ఎన్నో బిజినెస్లున్నాయని అఫిడవిట్ లో తెలిపారు కేసిరెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సిట్ సోదాల్లో పట్టుబడ్డ 11 కోట్ల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. సిట్ సీజ్ చేసిన 11 కోట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఈ కేసులో A1 గా ఉన్న రాజ్ కిస్ రెడ్డి. ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేశారు. తనకు బెయిల్ రాకుండా అడ్డుకోవడం కోసమే సిట్ ప్రయత్నం చేస్తుంది అని అతను ఆరోపణలు కూడా చేస్తున్నారు. తీగల విజేందర్ రెడ్డికి, తీగల బాలిరెడ్డికి ఎన్నో బిజినెస్లున్నాయని అఫిడవిట్ లో తెలిపారు కేసిరెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం 11 కోట్ల రూపాయలని అటు ఆ బాక్స్ లో దొరకడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అటు ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ డబ్బుకి నాకు ఎటువంటి సంబంధం లేదని ప్రధాన ఆరోపణ చేస్తున్నారు రాజ్ కిస్ రెడ్డి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? చూసుకుంటే ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఫామ్ హౌస్ సమీపంలో దొరికిన 11 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన అంశం తెర మీదకి వచ్చింది. ఏదైతే ఈ అంశానికి సంబంధించి 11 కోట్ల రూపాయల నగదుకు సంబంధించి సిట్ అధికారులు ఆ డబ్బు తనవే అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. ఏదైతే తీగల విజయానంద రెడ్డి కావచ్చు, బాలిరెడ్డి కావచ్చు, వాళ్ళ అనుచరులకు సంబంధించి హైదరాబాద్లో అనేకమైన వ్యాపారాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్ సంబంధించి ఒక హాస్పిటల్లో తన సతీమణికి సంబంధించి మైనర్ పార్ట్నర్షిప్ ఉంది, కానీ ఎక్కడా కూడా వాటితో ఎక్కువ లావాదేవీలు కొనసాగిన పరిస్థితి లేదు. చిన్న పార్ట్నర్షిప్ ఉన్నదానికి ఈ రకంగా అంటగట్టడం సరైన విధానం కాదు. అలాగే ఏదైతే ఇటీవల లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి 305 పేజీలకు సంబంధించిన సిట్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారో, ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరైతే నిందితులు ఉంటారో ఆ నిందితులందరికీ కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కావున సిట్ అధికారులు కావాలనే బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ 11 కోట్ల రూపాయల వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చారని చెప్పి కూడా ఆయన అయితే అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఆయన సతీమణి పేరుతో కొద్దిసేపు క్రితం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఒక అఫిడవిట్ని సమర్పించారు. ఈ లిక్కర్ కేసు 11 కోట్లకి తనకి ఏమాత్రం కూడా సంబంధం లేదు, దీనిపై పూర్తి స్థాయిలో నిజాలను నిగ్గు తేల్చాలని చెప్పి ఆయన ఏసీబీ న్యాయస్థానం ద్వారా కోరిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఇప్పటికే ఈ 11 కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని కూడా రేపో ఎల్లుండో కస్టడీకి కావాలని చెప్పి కూడా సిట్ అధికారులు కోరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రోజుకు ఒక ఆసక్తికరమైన అంశం తెర మీదకి రావడం, కొత్త పేర్లు వెలుగులోకి రావడం, కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా దాదాపుగా 2024 ఎన్నికల సమయంలో పంచడానికి సిద్ధం చేసిన నగదు 11 కోట్ల రూపాయల నగదు ఈ రోజు దొరకడంతో ఒక్కసారిగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసులో ఇంకా తీగల బ్రదర్స్ ఎవరైతే విజయానంద రెడ్డి ఉన్నారో, బాలకృష్ణారెడ్డికి సంబంధించి కూడా వారిద్దరిని కూడా సిట్ అధికారులు త్వరలోనే విచారణ పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇంకా వారిద్దరిని విచారించిన తర్వాత ఇంకా ఎవరో ఈ కేసులో పాత్రదారులు, సూత్రధారులు ఉన్న అంశం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రత్న శివ, ప్రధానంగా ఈ 11 కోట్ల రూపాయలకు సంబంధించి బెయిల్ రాకుండా అడ్డుకోవడం కోసమే సిట్ ప్రయత్నం చేస్తుందనే ఆరోపణ కూడా చేయడం ఆయన జరిగింది. మరి దీనికి సంబంధించి సంబంధిత అధికారులు ఎవరైనా స్పందించారా? ఖచ్చితంగా ఏదైతే సిట్టుకు సంబంధించి కూడా ఏదైతే A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడో, ఈ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఏసీబీ న్యాయస్థానంలో ఒక అఫిడవిట్ దాఖలు చేస్తారు. సో అఫిడవిట్కు సంబంధించి కూడా ఖచ్చితంగా ధర్మాసనం దాన్ని విచారణకు చేపడుతుంది. విచారణ చేపట్టిన సమయంలో ఏసీబీ అధికారులు అంటే సిట్ అధికారుల నుంచి కూడా కౌంటర్ దాఖలు చేయమనే అవకాశం కనిపిస్తుంది. సో కౌంటర్ దాఖలు చేసే సమయంలో ఖచ్చితంగా సిట్ అధికారులు దీనికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఉదయం పురుషోత్తం అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడో, ఆయన ఇచ్చిన సమాచారం మేరకు
మేరకే తాము అక్కడ నగదుని పూర్తి స్థాయిలో కూడా అధికారులు అక్కడికి వెళ్ళి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. 2024లో అప్పటి నుంచి దాచిపెట్టిన నగదు ఇప్పుడు దొరికిందంటే ఖచ్చితంగా వారి పాత్ర ఆధారాలు ఉండబట్టే దొరికిందనేది కూడా వాళ్ళు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈయన దాఖలు చేసిన అఫిడవిట్కు సంబంధించి కూడా రేపు కానీ ఎల్లుండి కానీ సిట్ అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేస్తారు. కాబట్టి సిట్ అధికారులు ఏదైతే వారి వద్ద ఉన్న ఆధారాలు సాక్ష్యాలను ఈ నగదు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పడానికి సిట్ అధికారుల వద్ద ఉన్న పూర్తి ఆధారాల మొత్తాన్ని కూడా అఫిడవిట్ రూపంలో రేపు కానీ ఎల్లుండి కానీ ఏసీబీ న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రత్న రైట్ శివ, ఇంకా దేనికి సంబంధించి మరొక అంటే ఇతర వ్యక్తులను ఎవరైనా అదుపులోకి తీసుకుని మళ్ళీ విచారించే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా సిట్ అధికారులు? ఖచ్చితంగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి నిన్న సాయంకాలం తీగల బ్రదర్స్కి సంబంధించి బాలకృష్ణారెడ్డి కావచ్చు లేదా విజయానందరెడ్డి సంబంధించి కావచ్చు వారిద్దరికి సంబంధించిన వర్ధన్ ఏదైతే కళాశాల ఉందో ఆ కళాశాలలో అలాగే వారికి సంబంధించిన ఒక హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా సమాచారం ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే వర్ధన్ కళాశాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు నిన్న సోదాలు నిర్వహించారు. అక్కడ విచారణ చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో తీగల బ్రదర్స్ పాత్ర ఏమిటి, వారు దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, అలాగే వారి దగ్గర నుంచి డబ్బులు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి వీరికి ఉన్న సత్సంబంధాలు ఏంటి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లిక్కర్ డబ్బులు తీసుకొచ్చి వీరికి ఇస్తే వీరు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అనే దానికి సంబంధించి కూడా తీగల బ్రదర్స్కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు ఎల్లుండిలోని ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మరికొంతమందిని కూడా పూర్తి స్థాయిలో నోటికి విచారించారు. ఇప్పటికే సిట్ ఈ కేసు సంబంధించి దాదాపుగా 49 మంది నిందితులను ఐడెంటిఫై చేసి ఎఫ్ఐఆర్లో చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.